హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టార్గెట్ ఎస్బీఐ. ఈ వీడియోలో మనం 10 మిక్స్డ్ అథమెటిక్ క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం. అండ్ ఈ 10 మిక్స్డ్ అథమెటిక్ క్వశ్చన్స్ బ్యాంక్ ఎగ్జామ్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఈ వీడియో మొత్తం తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ ఇవాళ డేట్ 11th March. సో క్వశ్చన్స్ స్టార్ట్ చేసుకుందాం. సో క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. A container carrying milk and water in the ratio of 4:3. 49 liters of water has been added to dilute the solution and the ratio of milk and water has been reversed. Find the volume of the solution. సో క్వశ్చన్ ఏం చెప్పాడంటే మిల్క్ అండ్ వాటర్ ఉన్నది, అది ఎంత రేషియోలో ఉందంటే 4:3లో ఉన్నది అన్నాడు. 49 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాడు, అప్పుడు రేషియో ఏమో రివర్స్ అయింది. ఇనిషియల్గా 4:3 ఉంది, ఇప్పుడు 3:4 అయ్యింది. సో 3:4 అయిందంటే ఇక్కడ మిల్క్ సేమ్ లేదు కాబట్టి దీన్ని 3 తోటి మల్టిప్లై చేసుకుందాం. దీన్ని 4తో మల్టిప్లై చేసుకుంటే మిల్క్ వాటర్ రేషియో ఏమొచ్చింది 4 times 12, 3 times 9 ఉంది. ప్లస్ 49 యాడ్ చేయడం వల్ల 4 times 12 ఉంది. మిల్క్ ఈజ్ కామన్ సేమ్ ఉంది. సో 4 times 16 యూనిట్స్ అయింది. ఇది ఇనిషియల్గా 9 యూనిట్స్ అయితే ఇది 16 యూనిట్స్ అయింది. ఎందుకు అలా చేంజ్ వచ్చిందంటే డ్యూ టు యాడింగ్ ఆఫ్ 49. ఈ 49 యాడ్ చేయడం వల్ల వచ్చింది. ఇక్కడ మనకి చేంజ్ ఎంత వచ్చింది 7 parts. 7 parts వాల్యూ ఏమో 49. క్వశ్చన్లో ఇప్పుడు ఏం అడిగాడంటే ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్. వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ అంటే ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ ద సొల్యూషన్ అని. ఇక్కడ 12 + 16 28. సో వీ నీడ్ టు ఫైండ్ 28 parts వాల్యూ. సో 28 parts వాల్యూ అంటే 7 4 times 4 × 49 అనేది ఆన్సర్ అవుతుంది. 49 4 times ఏమో 196. సో 196 ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్. Next, question number 2. A dealer sells 2 bags red and blue at 40% loss and 30% profit respectively. Total profit earned by him was 8 rupees. Cost price of red bag is 100 rupees less than the cost price of blue bag. Find the cost price of red bag. So according to the question, there are 2 bags, red and blue color bags. Let the cost price of red bag is 100x and blue bag is 100y. Selling price. First is red bag is sold at 40% loss. 40% loss to this one means it is sold at 60x. And other is 30% profit. 30% profit means 130 of y. So, and in question it is saying that the profit earned by him was 8 rupees. So, profit is nothing but the selling price minus cost price. So, selling price minus cost price 40 minus 40x plus here we have 30y is given as 8 rupees. And in question it is saying that question link ఏం చెప్పాడంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ రెడ్ బ్యాగ్ ఈజ్ 100 rupees లెస్ దెన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ బ్లూ బ్యాగ్. 100y మైనస్ 100x డిఫరెన్స్ ఏమో 100 అని చెప్పాడు అనమాట. అంటే 100y మైనస్ 100x ఈక్వల్స్ టు 100 అని చెప్పాడు. సో ఇక్కడ 100 ఎలిమినేట్ చేసుకుంటే మనకి ఈ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు అంటే -x + y ఈక్వల్స్ టు 1 అని రాసుకోవచ్చు. క్వశ్చన్లో ఏం అడిగాడు అంటే ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద రెడ్ బ్యాగ్. 100x ఎంతో కనుక్కోమన్నాడు. ఎక్స్ కనుక్కోవాలంటే ముందు ఇక్కడ y ఎలిమినేట్ చేసామంటే x వాల్యూ మిగులుతుంది కాబట్టి ఇక్కడ y కోఎఫిషియంట్ 30 ఉంది. సో దీన్ని 30తో మల్టిప్లై చేసుకుందాం. ఇప్పుడు మనకు వచ్చిన 2 ఈక్వేషన్స్ రాసుకుంటే -40x + 30y ఈక్వల్స్ టు 8 ఉన్నది. ఇంకో ఈక్వేషన్ 8 ఉంది. -30x + 30y ఈక్వల్స్ టు 30 ఉన్నది. సో సింబల్స్ చేంజ్ చేసుకుందాం. ఈ రెండు ఎలిమినేట్ అయ్యాయి. ఇప్పుడు మనకు మిగిలింది -10x ఈక్వల్స్ టు -22 ఉంది. అంటే x వాల్యూ ఎంత వచ్చింది 11/5 వచ్చింది. 11/5 వచ్చింది అనమాట. కాస్ట్ ప్రైస్ ఏం అడిగాడు ఇప్పుడు ఆ క్వశ్చన్లో ఏం అడిగాడు అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ రెడ్ బ్యాగ్ 100x కనుక్కోమన్నాడు. సో 100 × x వాల్యూ 11/5 కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోద్ది. సో 520 times 20 × 11 220 ఏమో ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. Average age of 6 friends is 56.5. Later it was found that the age of 2 persons were taken incorrectly as 48 in place of 46 and 50 in place of 58. Find the correct average age. సో క్వశ్చన్లో ఏం చెప్పాడంటే 6 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఏజ్ ఏమో 56.5 అన్నాడు. సో టోటల్ యావరేజ్ ఏజ్ ఎంత వస్తుంది, టోటల్ ఏజ్ ఎంత వస్తుంది అంటే దీన్ని 2 × 3గా రాసుకుంటే 2 × 56.5 ఏమో 113 అవుతుంది. 113 × 3 times 339 ఏమో టోటల్ ఏజ్ అనమాట ఆ 6 ఫ్రెండ్స్ది. ఇంకా క్వశ్చన్ ఏం చెప్పాడంటే ఇద్దరు ఏజ్ ఏమో తప్పుగా తీసుకున్నాడట. తప్పుగా తీసుకున్నాడంటే ఫాల్స్ ఏజ్ ఉంది, కరెక్ట్ ఏజ్ అంటే యాక్చువల్ ఏజ్ కూడా ఉండాలి.
మనం కరెక్షన్ చేయాలి. ఫాల్ సైజ్ తీసుకున్నాం కాబట్టి కరెక్ట్ చేయాలి. సో ఇది చూడాలన్నమాట. ఫస్ట్ ఏం చెప్పాడంటే 48 ఇన్ ప్లేస్ ఆఫ్ 46. సో 46 యాక్చువల్ ఏజ్ అనమాట, కానీ వాడు 48 అని తీసుకున్నాడు, అంటే ఎక్స్ట్రాగా 2 తీసుకున్నాడు. ఎక్స్ట్రాగా 2 తీసుకున్నాడంటే మనం 2 సబ్స్ట్రాక్ట్ చేస్తే యాక్చువల్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకేం చెప్పాడంటే 50 ఇన్ ప్లేస్ ఆఫ్ 58. 50 ఇన్ ప్లేస్ ఆఫ్ 58 అంటే 58 యాక్చువల్, కానీ వాడు 50 మాత్రమే తీసుకున్నాడు, అంటే 8 తగ్గించాడు. కరెక్ట్గా చేయాలంటే ఇప్పుడు 8 యాడ్ చేసుకున్నామంటే 58 అయిపోద్ది. సో ఇది మనకు వచ్చిన కరెక్షన్స్ వచ్చే -2 + 8 అంటే +6 అనేది కరెక్షన్. సో ఈ టోటల్కి +6 యాడ్ చేసామంటే మనకి టోటల్ కరెక్ట్ యాక్చువల్ టోటల్ వస్తుంది అనమాట. 345 ఇస్ ద టోటల్ ఆఫ్ 6 ఫ్రెండ్స్. ఇప్పుడు యావరేజ్ అడిగాడు, ఇప్పుడు కరెక్ట్ యావరేజ్ అడిగాడు. సో 6 పర్సన్స్ కదా, /6 ఎంత వస్తుంది? 6 5 టైమ్స్ 7 టైమ్స్ 0.5 టైమ్స్. సో 57.5 is the answer. Option C is the answer for this one. Next, question number 4. If 80 men can build 220 bulbs in 8 days working 4 hours a day, then how many more men required to make 330 bulbs in 4 days working for this is 10 hours, not 10 days. So let's see, according to question ఏం చెప్పాడంటే 80 men ఉన్నారు. 80 men 220 bulbs కన్స్ట్రక్ట్ చేశారు. ఎన్ని రోజుల్లోనే అంటే 8 డేస్లోని వర్కింగ్ 4 అవర్స్. ఓకే, ఇప్పుడు 330 బల్బ్స్ కంప్లీట్ చేయాలి. ఎన్ని రోజుల్లోని? 4 డేస్లోని 10 మెంబర్స్ తోటి, అదే 10 అవర్స్లోని. ఎన్ని మెంబర్స్ కావాలి? ఇనిషియల్గా 80 మెంబర్స్ ఉన్నారు, ఇంకా ఎక్స్ట్రాగా ఎంతమంది కావాలి అని అడిగాడు మెన్. సో ఇది క్వశ్చన్ అడిగాడు అనమాట. 4 and 4 క్యాన్సిల్ కొడితే ఇది 11 2 టైమ్స్, 11 3 టైమ్స్, ఇంకా 2 4 టైమ్స్, 4 అంటే 2 టైమ్స్, 2 5 టైమ్స్. సో మిగిలింది 80 × 2 × 3 అంటే 480 మిగిలింది. 480 ఈక్వల్స్ టు ఇక్కడ 80 × 5 400 ప్లస్ 5 × x 5x మిగిలింది. సో టోటల్ మనకి 5x వాల్యూ ఎంత వచ్చిందంటే 80 వచ్చింది. సో x వాల్యూ 16 వచ్చింది. క్వశ్చన్లో కూడా అడిగింది x వాల్యూనే, ఎంత ఎక్స్ట్రా మెంబర్స్ అన్నాడు. ఎక్స్ట్రా మెంబర్స్ ఏమో 16. సో ఆప్షన్ C is the answer. Next, question number 5. A bus travels at a distance of 420 kilometers in 4 hours, partly at a speed of 80 kilometers per hour and partly at a speed of 120 kilometers per hour. Find the distance traveled at a speed of 120 kilometers per hour. సో క్వశ్చన్లో ఏం చెప్పాడంటే ఒక 420 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్నది అన్నాడు. దాన్ని టోటల్గా 4 అవర్స్లో కంప్లీట్ చేశాడు అన్నాడు. సమ్ పార్ట్ ఆఫ్ డిస్టెన్స్ అంటే ఒక ఎక్స్ పార్ట్ అనుకుందాం. ఆ ఎక్స్ డిస్టెన్స్ని 80 kilometers per hour స్పీడ్ తోటి వెళ్ళాడు. నెక్స్ట్ ఎక్స్ కిలోమీటర్స్ కంప్లీట్ చేశాడంటే మిగిలిన ఎంత? 420 - x కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఆ డిస్టెన్స్ని 120 kilometers per hour స్పీడ్ తోటి వెళ్ళాడు. ఓకే, టోటల్ టైం ఏమో మనకి ఇచ్చాడు. టోటల్ టైం ఎంత ఇచ్చాడు? 4 అవర్స్లో కంప్లీట్ చేశాడు. అంటే టైం గురించి ఇస్తున్నాడు, అంటే టైం ప్లస్ టైం గురించి చూసుకుంటే 4 అవర్స్ పట్టింది. సో ఈ డిస్టెన్స్ x కిలోమీటర్స్ 80 x / 80 అంటే డిస్టెన్స్ బై స్పీడ్ వేసుకున్నాం, నథింగ్ బట్ టైం అయ్యింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 420 - x డిస్టెన్స్ని 120 kilometers per hour స్పీడ్ తోటి వెళ్ళాడు. సో డిస్టెన్స్ బై స్పీడ్ టైం అయింది. టోటల్ ఇది మనకి ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇందులోని 1/40 కామన్ తీసుకుంటే 1/40 కామన్ తీసుకుందాం. అప్పుడు x + 420 - x / ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. అదర్ సైడ్లో ఉన్నది ఏంటున్నది? 4 ఉంది కదా, 4 × 40 చేసుకుంటే టోటల్ మనకి ఎంత వచ్చినట్లు? యువతల పక్క 160 ఉన్నది. సో ఇప్పుడు మనకు వచ్చే వాల్యూ ఏమొస్తుందంటే 3x + 2 × 420 840 - 2 × x 2x. సో /6 ఉంది కదా, 6 ఇటువైపు పంపిస్తే 16 × 160 × 6 అంటే 960 అయింది. 960 ఇటుపక్క మనకి ఏముంది? లెఫ్ట్ హ్యాండ్లోని x + 840 ఉంది. సో మనకి x వాల్యూ ఎంత వచ్చినట్లు? 120 వచ్చింది. సో క్వశ్చన్లో ఏం అడిగాడంటే ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 120 kilometers per hour. ఈ 120 kilometers per hour స్పీడ్ తోటి వెళ్ళిన దాని యొక్క డిస్టెన్స్ అడిగాడు. డిస్టెన్స్ అంటే 420 - x. సో 420 - 120 విచ్ ఈజ్ 300 అవుతుంది అనమాట. సో ఆన్సర్ ఏమో 300. ఇక్కడ ఆప్షన్లో లేదు అని చెప్పి ఇక్కడ మనకి 120 వచ్చిందని చెప్పి 120 వేసేయకూడదు. ఆప్షన్ E ఈజ్ ద ఆన్సర్, ఎందుకంటే మనకు వచ్చింది 300 ఆన్సర్. సో
ఒకవేళ కానీ మనకి 80 km/h స్పీడ్తో వెళ్ళిన డిస్టెన్స్ అడిగితే అప్పుడు 120 అని పెట్టుకోవాలి, ఆప్షన్ ఏ అప్పుడు. కానీ ఇప్పుడు అడిగింది మాత్రం ఇక్కడ డిస్టెన్స్ అడిగాడు 420 - x, సో 300 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ ద లెటర్ ఆఫ్ ద వర్డ్ పైనాపిల్ కెన్ బి రిటర్న్ యాజ్ అని అడిగాడు. సో పైనాపిల్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 9 లెటర్స్ ఉన్నాయి. సో 9 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఏమైనా కామన్గా రిపీట్ అవుతున్నాయా? ఈ 2 టైమ్స్ రిపీట్ అయింది, ఇంకా పి 2 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇదే మన ఆన్సర్ అనమాట కట్టాల్సింది. 9 ఫ్యాక్టోరియల్ అంటే 9 × 8 × 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1. ఇది 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 × 1, ఇంకో 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 × 1. సో కిందన 4 ఉంది, ఇక్కడ 4 కొట్టాం. 5 × 2 10 ఉంది, ఆ 10 పక్కన ఉంచుదాం. సో ఇప్పుడు 9 8 టైమ్స్ 72, 72 × 7 టైమ్స్ 7 2 టైమ్స్ 14, 7 టైమ్స్ 49, 50, 504 అయింది. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంటూ 6తో మల్టిప్లై చేద్దాం. 6 × 24 ఇది 5 6 టైమ్స్ 30 అయింది. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ 5 యూజ్ చేసాం, 2 కూడా యూజ్ చేసాం, ఇంకా మిగిలిన 3 అనమాట. 3తో మల్టిప్లై చేసుకుంటే ఇది ఎంత అయింది? 72 ఎట్ ద ఎండ్ 0, 3 టైమ్స్ 9, 9072. ఇంకా ఇక్కడ 10 ఉంది కదా, 0. సో ఆన్సర్ ఈజ్ 90720. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. Question number 7. 2 persons, Abhay and Ranjan, entered into a partnership by investing their sum in the ratio of 5:6. After 5 months, Ranjan leaves the partnership. After 9 months of the start, if total profit is 2625, what is the profit share of Abhay? సో క్వశ్చన్ ఏం చెప్పాడంటే అభయ్ అండ్ రంజన్ ఎదురు ఉన్నారు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఏమో 5:6 అన్నాడు. సో 5:6 అనేది ఇన్వెస్ట్మెంట్స్. టైం పీరియడ్ ఏమో ఇచ్చాడు, రంజన్ ఏమో 5 months మాత్రమే వర్క్ చేశాడు, అజయ్ ఏమో టోటల్ 9 months వర్క్ చేశాడు. సో ఇక్కడ మనకు వచ్చిన ప్రాఫిట్ షేర్ ఎంత వచ్చింది? 3 టైమ్స్ 3 2 టైమ్స్. సో ప్రాఫిట్ రేషియో ఎంత వచ్చిందంటే 3:2 వచ్చింది. టోటల్ ప్రాఫిట్ ఇచ్చాడు అంటే టోటల్ ఇక్కడ మనకి 5 parts. 5 partsలోని మనం కనుక్కోవాల్సింది ఏంటి? అబ్బాయిది కనుక్కోవాలి. సో 3 parts వాల్యూ కనుక్కోవాలి. 3 ఇంటూ టోటల్ ప్రాఫిట్ ఏమో 2625 ఇచ్చాడు, ఇదే కనుక్కోవాలన్నమాట. 5 టైమ్స్ 2 టైమ్స్ అండ్ 5 టైమ్స్ 25 టైమ్స్ ఏమో 75 అవుతుంది. 5 × 3 టైమ్స్ 15. సో 1575 ఏమో ఆన్సర్. ఆప్షన్ ఈ ఈజ్ ద ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. Amit can do 13/64 parts of work in 81 days and Ajit can do 19/64 parts of work in 81 days. How many days will Amit and Ajit take to complete the work together if they work? సో క్వశ్చన్ ఏం చెప్పాడంటే అమిత్ ఏమో 13/64 పార్ట్స్ ఆఫ్ వర్క్ ఏమో 81 daysలో చేస్తాడు. అంటే టోటల్ వర్క్ ఎంతసేపట్లో చేయగలడంటే 81 × 64 / 13 daysలోని కంప్లీట్ చేయగలడు అమిత్. ఓకే, ఇంకేం చెప్పాడంటే అజిత్ ఏమో 19/64 పార్ట్స్ ఆఫ్ వర్క్ ఏమో 81 daysలో కంప్లీట్ చేయగలంటే అజిత్ 10 daysలో కంప్లీట్ చేయగలడు టోటల్ వర్క్ని. 81 × 64 / 19 daysలో కంప్లీట్ చేయగలడు. సో ఇద్దరు కలిపి వర్క్ చేస్తే పెర్ డే ఏమో 13 out of 81 / 64 ఎంత పెర్ డేలో చేయగలడు అమిత్. తినేమో 81 × 64/19 ఇంత చేయగలడు పర్ డే. ఇద్దరు కలిసి చేస్తే ఇక్కడ మనకి డినామినేటర్లో కామన్ ఉంది 81 × 64 సేమ్ అదే కాబట్టి న్యూమినేటర్ని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే మనకు వచ్చింది 32. 2 టైమ్స్ ఏమో 64. సో మనకు వచ్చింది 1/81 × 2. 81 × 2 అంటే 1/162 వచ్చింది. అంటే 162 daysలోని టోటల్ వర్క్ ఇద్దరు కలిపి కంప్లీట్ చేయగలరు. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. Actually it is question number 9, but we are taking it as a 11. So let's see question లోని ఏం అడిగాడంటే if 4 men and 12 women together take 2 hours to complete a work, how many hours will 8 women alone take to complete the work if 8 men can complete the work in 2 hours? సో క్వశ్చన్లో ఏం చెప్పాడంటే 8 men ఏమో 2 hours వర్క్ కంప్లీట్ చేయగలడు. ఇంకో ఫస్ట్ స్టార్టింగ్ స్టేట్మెంట్లో ఏం చెప్పాడంటే 4 men 12 ఉమెన్స్ కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరు అంటే 2 hours కంప్లీట్ చేయగలరు. సో 2 క్యాన్సిల్ కొడదాం. 8 and 4 అంటే 4 men మిగిలారు, ఇంకా ఇక్కడ 12 women ఉన్నారు. అంటే men to women రేషియో ఎంత వచ్చింది? 3:1 వచ్చింది. ఇంకా క్వశ్చన్లో ఏం చెప్పాడంటే క్వశ్చన్లో ఏం అడిగాడంటే 8 women ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు అని అడిగాడు.
మనకి ఇక్కడ 8 men ఏమో 2 daysలో కంప్లీట్ చేయగలరు సేమ్ వర్క్ని. ఓకే, మెన్ అండ్ ఉమెన్ రేషియోని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 8 ఇంటూ ఉమెన్ 1 కదా, 8 ఇంటూ ఎక్స్, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎక్స్ వేసుకున్నాం. 8 ఇంటూ ఎమ్ 3 వాల్యూ అంటే 8 ఇంటూ 3 ఇంటూ 2. సో 8 అండ్ 8 క్యాన్సిల్ కొడితే మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 3 ఇంటూ 2 6. సో 6 hours. ఆప్షన్ ఈ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. దిస్ ఈజ్ ద ఫైనల్ క్వశ్చన్. హియర్ ఇక్కడ 10 బదులు 12 అని వేసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 12. Pipe A can fill a tank in 8 hours. Pipe B can fill it in 4 hours. And pipe C can empty it in 3 hours. All the pipes are open together and after 20 hours, pipe A is closed. There the tank will be emptied in how much time? So question ఏం చెప్పారంటే A, B and C 3 pipes ఉన్నాయి. A ఏమో 8 hours ఫిల్ చేస్తుంది, B ఏమో 4 hours ఫిల్ చేస్తుంది, C ఏమో 3 hours ఎంటీ చేస్తుంది. సో LCM తీసుకుంటే 6 3 times 8 3 times, ఇది 6 times, ఇది 8 times. సో ఇవి వాటి యొక్క ఎఫిషియన్సీ. మొత్తం 3 కలిపి 20 hours వర్క్ చేసి అన్నాడు. అంటే 3 + 6 + -8 అంటే టోటల్ ఎంత వచ్చింది, 9 - 8. 1 యూనిట్ వర్క్ ఎన్ని రోజులు చేశారంటే 20 hours. 20 hours 1 యూనిట్ చేసిందంటే మొత్తం 20 units ఆఫ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పైప్ ఏ క్లోజ్ చేశాడు అంటే 3 units కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మిగిలింది 6 - 8 మాత్రమే మిగిలింది. అంటే 2 units బయటకు వెళ్ళిపోతున్నాయి ప్రతి గంటను. ప్రతి గంట 2 units బయటకు వెళ్ళిపోతున్నాయి. అంటే ఎన్ని గంటల్లోని ఈ కంప్లీట్గా ఫిల్ అయింది, 20 units ఫిల్ అయిపోయింది. కాస్త బయటకు వెళ్ళిపోతాయి ఎన్ని అవర్స్లోని, 10 hours. సో 10 hours మొత్తం కంప్లీట్గా ఎంటీ అయిపోద్ది అనమాట ట్యాంక్. సో ఆప్షన్ ఈ ఈజ్ ద ఆన్సర్. సో by this we have completed today's 10 mixed arithmetic questions. If you are new to my channel, please do like, share and subscribe and click on the bell icon to get instant notification about my videos. Thanks for watching.